ఇందాక నానబెట్టిన చికెను ఇప్పుడు వేపేసుకుందాం, చూపిస్తాను. నూనెలో డ్రై చేసుకోవడమే. వేసుకున్నాను, కాగిపోయింది. విడివిడిగా వేసుకోండి ముక్కలు. మంట మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టబాకండి, మాడిపోతాయి. ఇట్లా కదిలీయకుండా కాసేపు అట్లాగే ఉంచండి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి. అన్నీ తిప్పేసుకున్నాను. ఇలా బాగా వేగనివ్వండి మెత్తగా. 3/4 గంట దాకా నానబెట్టుకున్నాను. 3/4 గంట దాకా నానబెట్టుకున్నాను. ఎక్కువ నాన్న ఏమి ఇబ్బంది లేదు. అరగంట అయితే సరిపోద్ది, మీద ఉండాలి. ఈ వాయికైతే ఇవి వేగిపోయినాయి. దీంట్లో ప్లేట్లో తీసేసుకుందాము. ఆయిల్ అంతా వడిచిపోయింది. దీంట్లో నలగొట్టిన తెల్లగడ్డ వేసేద్దాం. మంచి వాసన, టేస్ట్ వస్తాయి. పచ్చిమిర్చి వేసేద్దాం. చీలికలు పచ్చిమిరపకాయలు. బాయికి ఉందన్నమాట. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కాబట్టి 3 ట్రిప్పులు వేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే 2 ట్రిప్పుల్లో సరిపోద్ది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది లెంత్ పెద్దది వచ్చింది, అందుకని 2 షాట్లలో పెట్టాను. పూర్తిగా చూడండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంత టేస్టీగా ఉంది కాబట్టి. ఇది నిజంగానే హోటల్లో కూడా అంత టేస్ట్గా అయితే దొరకదు, మనం అయితే తెచ్చుకోలేదు. ఇది మాత్రం తప్పకుండా చేసుకో. ఫుల్ వీడియో కూడా ఉంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. షార్ట్లు అయితే 2 షార్ట్లలో ఉన్నాయి. అందుకని 2 షార్ట్లు చూస్తేనే అర్థమవుద్ది, లేదంటే వీడియో మొత్తం చూడండి, అర్థమవుద్ది. లైక్ అయితే 1 ఇచ్చుకోండి.